పురాణ పులికెళ్ళి వచ్చి బ్రిడ్జ్ అయితే దాటేసి ఇట్లా రాస్తే గుడి సీదా అట్లా గైస్. ఇక్కడ కూడా శివుడు, ఇక్కడ అయితే అమ్మవారు అన్నమాట. ఇక మళ్ళా శివుడు కాళికామాత పైన ఇదంతా పైన పాత అంటే ఇది పాతకాలం గుడి గైస్, మొత్తం రాళ్లతోటి కట్టింది, చాలా పాత గుడి అనమాట. నాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే కలేవలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికా. ఇదంతా అదే బ్రిడ్జ్ లోపట ఎట్లా గైస్. ఇప్పుడు మనం అంటే ఏడుకోతున్నాం అంటే ఒక స్పెషల్ జాగా అన్నమాట. ఏడకంటే హిస్టరిక్ ప్లేస్ గైస్. మంచిగా ఉంటది, చాలా ప్రాచీనం కాలం అనమాట. ఏంటది అంతే నటిటారా అంతే ఎర్రగా ఉంటది గాయ, శివుడు పోతే మన శాంతిగా ఉంటది అంతే. ఇప్పుడైతే పోదాం గాయ, చలో. ఇగో ఇది అంతా మార్కెట్ అన్నమాట. ఇగో ఇక్కడ అంతా మార్కెట్ అయితే ఉన్నది. ఇగో టీటర్ అయ్యాడు చూడు. ఇక్కడ కూరగాయలు కావాలంటే కూరగాయలు దొరుకుతాయి, కిరాణా సామాన్ కావాలంటే కిరాణా సామాన్, ఇంకా జ్యువెలరీ, ప్లాస్టిక్ సామాన్ అన్ని దొరుకుతాయి గైస్. ఇగో హాయ్ చెప్తుండ అట్లా తాత వీడియోలోకి వచ్చింది తాత అట్లా చేసినాం. ఇగో ఇదే స్పెషల్ జగా. చల్ ఇట్లా కాదు, నిన్న లెగ్స్ డే అంటే అబ్బా నిన్న లెగ్స్ డే అంటే గైస్, అందుకని నాకు పిలుస్తున్నాయి వీడియోలో. నేను మహాకాల్ ఎరుగో ఇక ఇక్కడ అన్నీ ఉన్నాయి. మహాకాళేశ్వర్, కేదార్నాథ్, సోమనాథ్, రామేశ్వరం, ఓంకారేశ్వరం, కాశీ విశ్వనాథ్, నాగేశ్వర, మళ్ళా ఇంకేంటి మల్లికార్జున, ఇవన్నీ అయితే ఉన్నాయి కాసి. ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు. ఏడుదా ఇలా పట్టుకుందా. ఇక ఇదే కాసి ఇప్పుడు వచ్చిన కాలం గుడి అనమాట. ఎన్నో ఏళ్ళ కిందది, ఇప్పుడైతే డెవలప్ అయితే చేసారు అట్లా. ఇగో ముగ్గులు కూడా జబర్దస్తుంది. ఇగో ఇక్కడ శివుడు అయితే ఇక చూడరు కాసి. ఇక అంతా గుడి ఇక్కడ అంటే అది మూసినది అనమాట. ఎప్పుడైతే వాటర్ ఫ్లో, ఎప్పుడైతే గేట్లు వచ్చేస్తాయో ఇదంతా కనిపించదు అనమాట. ఇగో అక్కడ దాకా వెళ్ళిపోతుంది, ఆడ పైన దాకా అయితే నీళ్ళు నిండిపోతాయి అనమాట. అది పురాణపుల్ బ్రిడ్జ్. వాటర్ ఆడికెళ్ళి గేట్లు తీసిరు అనుకో, గోదావరి అక్కడిక్కడ ఎక్కడైనా గేట్లు తీస్తారుగా, అప్పుడు ఇవన్నీ నీళ్ళు అనేది నిండిపోతుంది అనమాట. నీళ్ళు నిండిపోయి ఇదంతా ఫ్లో అయిపోయి అవి ఆడ ఉంది కదా, అదంతా కనిపించకుండా అవి అక్కడ దాకా నిండిపోతుంది. ఈ గుడి కూడా కనిపించదు, అంతా నిండిపోతుంది అనమాట వాటర్ గేట్స్ అనేది తీస్తే అట్లా. సరే ఇప్పుడైతే కిందికి అయితే పోము దారి. ఇగో ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి, లోపల గుడి దాకా అయితే పోము. ఇక గాయ్స్ ఇగో ఇదే అదే మూసినది చూడరు. ఆడికెళ్ళి అనమాట. గేట్లు తెరిస్తే మాత్రం అంతా నిండిపోతుంది. గేట్లు తెరిస్తే మాత్రం అంతా నిండిపోతుంది. టీటరాయిగాడు మొక్కుతుండే ఈడ చెట్టు కాడ. ఇగో ఇక్కడ దాని వెనకాల శంషాన్ ఘాట్, బొందలగడ్డ గైస్. వాడ్కా ఎన్ని ఏళ్ళ కిందిది అనుకుంటున్నావురా రవి? ఎన్ని ఏళ్ళ కిందిది అనుకుంటున్నావు గుడి? ఓ 10-15 సంవత్సరాలు. నీ ఆవులే 100 ఏళ్ళ కింది కన్నా 100 ఏళ్ళ పాతది రా అయ్యా. 100 కన్నా ఇంకెక్కువ, ఇంకా దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. మళ్ళా గైస్ ఆదిశక్తి ఒకరు గైస్. లోపటికైతే పోతున్నాం మేము. ఎవడు ఇగో ఒక్కసారి మీకైతే ఇగో గుడి అంతా చూపిస్తా, వాల్ మీద అంతా. ఇగో దత్తాత్రేయ భగవాన్, గణేశుడు, కాళికామాత, శివుడు, అమ్మవారు. నువ్వు చెప్పు. ఇగో సరే ఇగో ఇక్కడ అయితే హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు ఇక్కడ శివుడే మళ్ళా. ఇక్కడ అయితే శివుడే మళ్ళా. ఇక ఇక్కడ కూడా శివుడు, ఇక్కడ అయితే అమ్మవారు అన్నమాట. ఇక మళ్ళా శివుడు, కాళికామాత, వినాయకుడు, మళ్ళా దత్తాత్రేయ దేవుడు, మళ్ళా ఇక్కడ కూడా శివుడు, ఇక్కడ కూడా అమ్మవారు. అంతా ఫ్యామిలీ, ఇక్కడంతా ఫ్యామిలీ. ఇక్కడ అంతా మళ్ళీ ఇక్కడ అంతా ఋషులు వాళ్ళంతా. ఇక్కడ మళ్ళా శివుడు, దత్తాత్రేయ భగవాన్, కృష్ణుడు, మళ్ళా శివుడు, పార్వతి,
మళ్ళా వృత్తి రూపం అనమాట శివుడు తాండవం వేసేటప్పుడు. అమ్మా ఆ, అది ఇంకా ఇక పైన చూపి ఒకసారి ఇదంతా పైన పాత చూపి. అంటే ఇది పాతకాలం గుడి గైస్, మొత్తం రాళ్లతోటి కట్టింది. చాలా పాత గుడి అనమాట. ఆ, అట్లా అది మొత్తం రాళ్లతోటి కట్టిండ్రు గైస్. అవి లోపల లోపల అయితే ఉన్నాడు గైస్. ఇక లోపల చూడు అట్లా లోపల అయితే ఉంటాడు. దా పోదాం దా. చూపిద్దాం. ఇక ఇక్కడ అయితే హనుమంతుడు అయితే ఉన్నాడు. హనుమంతుడు అయితే ఉన్నాడు అనమాట. ఇప్పుడైతే క్లోజ్ ఉన్నది. రేపు ఇంకా ఫుల్ పబ్లిక్ ఉంటది అనమాట. ఇంత జగ కూడా ఉండదు. ఇగో ఇక్కడైతే శివుడు ఉన్నాడు. ఇగో నాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాంత. ఇగో ఇడంతా పాత కాలం గుడి అనమాట. ఇగో పెద్ద స్టోన్స్ తోనైతే అయినది. ఇగో చూడు గుడి, శివుని లింగం. ఇగో ఇక్కడ అనేది ఫుల్ ఉంటది అనమాట పబ్లిక్. అసలు రేపైతే చాలా ఉంటది. పురాణపులు కట్టించి ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా అంటే 15th century. ఎప్పుడైతే చార్మినార్ అవి ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడే ఇది కూడా కట్టించారు. ఇదంతా అదే బ్రిడ్జ్ లోపట. ఎట్లా ఎప్పటికి పడదు. ఇగో చూడరు కలిసి ఎంత ఇగో ఎట్లుంది చూసిరా. పురాణపులు అనమాట. మా ఇంటికి నుంచి బస్ స్టాప్ నుంచి స్టేట్ వస్తే వచ్చేయచ్చు ఇడికి గుడికి. ఈ గోడలు కూడా కానీ అది ఎన్ని ఏళ్ళ 15th century గైస్. ఇది 15th century అనమాట. ఇప్పటిదాకా కూడా స్ట్రాంగ్. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఇది వచ్చినా అయిపోతుంది. అంటే అప్పటి వాళ్ళు కట్టింది ఇది. ఎట్లయినా పవర్ఫుల్ ఉంటది. పురాణపులకి వెళ్ళి వచ్చి బ్రిడ్జ్ అయితే దాటేసి ఇట్లా రాస్తే గుడి సీదా అట్లా గైస్. ఇక్కడ తెలిసిన వాళ్ళకి గుర్తుంటది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. దూరం దూరం ఉన్న వాళ్ళకైతే తెలియదు. ఏమంటావురా? చలో ఇక ఇప్పుడైతే ఫైనల్ అయితే దర్శనం కూడా అయిపోయింది. అంటే చాలా పాత గుడి అనమాట. ఇక్కడ కాదు, మన పురాణపుల్ నుంచి స్టేట్ వస్తే, బస్ స్టాప్ నుంచి స్టేట్ వస్తే ఈ గుడికి రావచ్చు. ఆడ బ్రిడ్జ్ ఉంటది పైన, పురాణపుల్ బ్రిడ్జ్. సబ్జీ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఆడికెళ్ళి ఊరికెళ్ళి వచ్చే బస్సులు అయితే ఇక ఇట్లే పోతాయి. అక్కడ వెనకాల ఉంటాయి. వెనకాల ఉంటది. మనం పోయే దారిలోనే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా. అంతేగాని ఇంకేందంటే ఇక్కడికి వెళ్ళి మనం దిగుకుంటూ వచ్చేసి ఈ గుడికి అయితే రావచ్చు అనమాట. చాలా పవర్ఫుల్ గుడి. ఇంకా మండే అయితే ఇంకా మండే వస్తే ఇంకా కిరాక్ అయితే ఉంటది అనమాట. ఈ రోజు సండే కాబట్టి ఎవరు లేరు, పబ్లిక్ లేదు. అంత మండే మార్నింగ్ అందరూ ఫుల్ పబ్లిక్, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ అయితే ఉంటది అనమాట. అట్లా గైస్ చలో, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.